అలాగే నేను లేవీడు ఒకడు ఆ చోటుకి వచ్చాడు. అమ్మా చూచి లేవీడు ఒకడు వచ్చాడు, చూశాడు, పక్కగా పోయాడు. అయితే సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి చాలు. ప్రియులరా, ఈరోజు మనం ప్రత్యేకంగా సమరయుడి గురించి కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. స్టార్టింగ్లో ఆ బాటసారి ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు, ఏ ప్రాంతానికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు, ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకతల గురించి మనం నేర్చుకున్నాం. యెరూషలేము యొక్క ప్రత్యేకత, అతను వెళ్ళదలసిన ప్రాంతం ఎరుకో యొక్క ప్రత్యేకత. దేవుని చిత్తాన్ని ధిక్కరించి అతడు ప్రయాణం చేస్తూ ఉండగా అతనికి ఏమి సంభవించింది? పోయిన వారు అతను గాయాలు పాలయ్యాడు, వస్త్రహీనుడయ్యాడు, కొట్టబడ్డాడు, కొన ప్రాణంతో మిగిలివేయబడ్డాడు. ఓకే, సరే. ఒక లేవీయుడు ప్రక్కగా వెళ్ళిపోయాడు. అంటే ఒక మనిషి పట్ల బాధ్యత అతనికి లేదు. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ప్రక్కగా వెళ్ళాడు. అంటే అతనికి ఒక మనిషి యొక్క రక్షణ సంకల్పం అతనికి అవసరం లేదు. కానీ ఒక సమరయుడు దాటి వెళ్ళకుండా పడి ఉన్న వారి వద్దకు వచ్చిన సందర్భం ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఈ సమరయుడు అలాంటి మనసు కలిగి ఉండటం చాలా గొప్ప విషయం. భౌతికంగా ఈ సమరయుల యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందంటే, ప్రియులారా, మరి 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో కొంత చరిత్ర ఉంది. అసలు వాళ్ళు యోధా గోత్రంలో నుండి, యోధా వంశంలో నుండి, ఇజ్రాయిల్లో నుండి వారు వెలివేయబడిన వారిగా, వివిధ రకాలైనటువంటి అన్య ప్రజలతో వారు సత్సంబంధాలు కలిగి ఉండేవారిగా, దేవుని కలిగిన బిడ్డలై ఉండి దేవుని మీద ఆధారపడకుండా లోక సంబంధమైన విగ్రహారాధన, చిల్లంగి శక్తులు, ఇహలోక సంబంధమైన వాటన్నిటి మీద ఆధారపడి ఒక భయంకరమైన ఎలా మారిపోయారంటే సమరయులుగా మారిపోతారు. సమరయులు అనగా చక్కెర జాతి వారు అని కూడా పిలువబడుతున్నారు. ఒకసారి 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము లాస్ట్ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము లాస్ట్ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. అమ్మా, ఆ ప్రజలు అమ్మాయిని తీసుకోవచ్చుకున్నాం. ఆ ప్రజలు అలాగే యెహోవా యందు భయభక్తులు గలవారైనను, వినండి, ఆ ప్రజలు యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించుతూ వచ్చింది. మరియు తన పితరులు చేసినట్లు వారి ఇంటి వారు, వారి సంతతి వారు ఏమండి నేటి వరకు చేయించున్నారు. అంటే వారి విధానాలలో మార్పు లేదు, అన్నిటితో వారు కలిసిపోయారు. దేవుని యొక్క ఆ మహిమ, దేవుని గొప్పతనం వారికి తెలుసు. కానీ వారు పితరులు అనుసరించిన విధానంలోనే అనుసరిస్తూ దేవునికి దూరంగా ఉన్నారు. యూదుల పద్ధతులకు, యూదులలో కలిసి బ్రతికే ఆ విధానాన్ని కూడా కోల్పోయారు. అందుకే వారు సంకర జాతి వారిగా మిగిలి ఉన్నటువంటి సందర్భం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే వారి యొక్క ఆ వెలివేయబడిన స్థితి, అసహ్యమైన స్థితి వారు సమరయుల మీదనే చూపించడం కాదు, కానీ వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద కూడా
ఆ విధానం చూపించారు. యోహాను సువార్త 8వ అధ్యాయం, కొంచెం రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనం నుండి 49వ వచనం వరకు మనం చదువుతున్నట్లయితే యేసు వారితో ఇట్లను, యోహాను సువార్త 8వ అధ్యాయం 48 నుండి 49. అందుకు యూదులు నీవు సమరయుడవు, దయ్యము పట్టిన వాడవని మేము చెప్పి మాట సరే కదా. చూడండి, అంటే యేసు ప్రభువుని అక్కడ ఉన్నటువంటి ఆ సమాజంలో ఉన్న యూదులు ఏమని మాట్లాడుతున్నారు విన్నారా? ఏమని మాట్లాడుతున్నారు? మీరు యేసు ప్రభువుని అంటున్నాడు, నువ్వు సమరయుడు, నువ్వు దయ్యం పట్టిన వాడవు. ఎంత మాట అండి! సమరయుడు అంటే వెలివేయబడిన వాడు, శంకరజాతి వాడు. కానీ యేసు ప్రభు అలాంటి వాడా? యేసు ప్రభు ఎలాంటి వాడు? యూదులు మాట్లాడిన మాటకు అర్థం ఉందా? అయినప్పటికీ కూడా యూదులను ఒక మాట కూడా యేసు ప్రభు అనలేదు. ఈరోజు పేరు పెట్టి మాట్లాడకపోయినా చాలామంది నన్నే అన్నారు అని చెప్పి తిరుగుబాటు చేసేవాడు చాలామంది ఉన్నారు. ఒకసారంటే దేవుని వాక్యం బోధిస్తామని వస్తాం. యోహాను సువార్త యోహాను 3:16 అంటాడంట. మైకులో ఉండి ఒక ఆయన అసలు ఆ పాస్టర్ ఏంటి నా గురించే చెప్తాడు అని చెప్పి అక్కడ ఉన్న జనాలకు చెప్పి గోడవాళ్ళు చేస్తారంట. ఏంటి విషయం అని ఆలోచిస్తే యోహాను అంటే అతని పేరంట, 3 అంటే 3 భార్యలు, 16 అంటే 16 మంది పిల్లలు. కానీ వాస్తవంగా ఇతను ఏం చెప్తున్నాడు? యోహాను 3:16 అంటే ఏమనుకుంటున్నారు అని నేను వాక్యం చెప్తున్నాడు. అరే పాస్టర్ని పట్టుకోండి, నా గురించి అతనికి ఎందుకురా, నేను ఎలా ఉంటే అతనికి ఎందుకురా అని చెప్పి అతను బజారులో గోలపాలు చేస్తున్నాడు. పిల్లరా, యోహాను అంటే అతని పేరంట, 3 అంటే అతను 3 భార్యలు అంట, 16 అంటే అతనికి 16 మంది పిల్లలు అంట. మరి అతని పరిస్థితి ఇతనికేం తెలుసు? ఇతను వాక్యం చెప్తున్నాడు. ఎందుకంటే యూదులు యేసు ప్రభువుని ఏమంటున్నారు? నువ్వు సమరయుడు, నువ్వు దయ్యం పట్టిన వాడు అని యేసు ప్రభువును దూషిస్తూ ఉంటే యేసు ప్రభు ఒక్క మాట కూడా తిరిగి మరో వారిని మాట్లాడకుండా వారితో ఏం చెప్పాడు కదా? సమాధానం కింద వచ్చిన చదువుకుంటే అర్థమవుతుంది. ఏం చెప్పాడు? యేసు నేను దయ్యం పట్టిన వాడను కాదు, నా తండ్రిని నేను కనపరచడానికి నేను నా తండ్రిని కనపరచడానికి లోకంలోకి వచ్చాను, కానీ మీరు నన్ను అవమానపరుస్తున్నారు అంతే తప్ప యూదులని అతడు దూషించినట్లుగా మనం అక్కడ గమనించుకుంటుంది. ఈరోజు వాస్తవం మాట్లాడితే చాలా బాధ వస్తుంది. అబద్ధాలు మాట్లాడితే, అబద్ధాలు అంటే ఏంటి? నువ్వు ఎలా ప్రవర్తించినా అసలు నీ అంత మంచి వ్యక్తి ఇంకెవరూ లేరు అనాలి, అప్పుడు సంతోషం. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? బైబిల్ ఏం చెప్తుందంటే నీకు మేలైనా కీడైనా దేవుడు చెప్పింది చేయకపోతే ఎవరు నష్టపోతారు? సేవకుడు నష్టపోతారు. అమ్మా వినండి, దేవుడు నీకు చెప్పమన్నది చెప్పకపోతే ఎవరు నష్టపోతారు? సేవకుడు నష్టపోతారు. కానీ నీకు చెప్పమన్నది చెప్పకుండా నీకు వేరే చెప్పావనుకోండి, నువ్వు ఆనందపడతావు, సేవకుడు నష్టపోతాడు. కానీ దేవుడు ఏదైతే నీ గురించి చెప్పమన్నాడో దాన్ని చెప్పినప్పుడు అది నీకు నచ్చలేదనుకోండి, దేవుని ఎదుట సేవకుడు యథార్థవంతుడుగా ఉంటాడు, నువ్వు మాత్రం సేవకుడి మీద కర్రలు తీసుకొని తిరుగుబాటు చేస్తావు. ఇది ఎక్కడ జరుగుతుంది? సరి అయిన మారు మనసు లేని అనుభవాలు కలిగిన వారి మధ్యలో జరుగుతుంది. సరి అయిన మారు మనసు కలిగిన వారి మధ్య దావీదు ఉన్నాడు,
దైవజనుడు వెళ్ళాడు, ఆ వ్యక్తిని నీవే అన్నాడు. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక వ్యక్తికి 1 గొర్రె ఉంది. ఆ 1 గొర్రెను మంచిగా పెంచుకుంటున్నాడు ఆ వ్యక్తి. కానీ మధ్యలో ఒక వ్యక్తి వచ్చి 100 గొర్రెల దగ్గరికి వెళ్ళకుండా 1 గొర్రెని పెంచుకున్న వాడి దగ్గరికి వెళ్ళి నాకు ఆ గొర్రెనివ్వు, నేను పోసుకొని తినాలంటున్నాడు. ఆ వ్యక్తిని ఏం చేయమంటావు అని అడిగాడు దైవజనుడు. ఎవరిని? దావీదు. అతను శిక్షించాలి అన్నాడు. అప్పుడు దైవజనుడు ఏమన్నా తెలుసా? ఆ వ్యక్తివి నువ్వే. అప్పుడు దావీదు దైవజనుడి మీద తిరుగుబాటు చేసేదా? దావీదు గురించి కనుక దైవజనుడు అంత పబ్లిక్గా మాట్లాడకపోతే ఎవరు నేరస్తులు అవుతారు? ఇక్కడ దైవజనుడే నేరస్తులు అవుతాడు. కనుక ప్రజలు తిరుగుబాటు చేసిన దైవజనుడు మాత్రం చెప్పాల్సింది వాక్యానుసారంగా చెప్పాలి. ఇంకొక మాట చెప్పిన, తిరుగుబాటు చేసేది ఎవరు? మాటకు లోబడిన వాడిని తిరుగుబాటు చేస్తారు. కానీ మాటకు లోబడిన వారు ఏం చేస్తారు? తల వంచి అంగీకరిస్తారు. దాని వెనుక వారు కృపను పొందుతారు. ఓకేనా? దావీదు తల వంచాడు, దైవజనుడి మాటకు లోబడ్డాడు, కన్నీరు కాల్చి ప్రార్థన చేశాడు. ఎలా అనుభవించాడు? క్షమాపణ అనుభవించాడు. ఓకేనా? అదే తిరుగుబాటు చేస్తే దావీదు చరిత్రహీనుడైపోయేవాడు. జ్ఞాపకం పెట్టుకోండి. నెంబర్ 2, ఒక దైవజనుడు వెళ్ళి, హిజ్కియా నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు సంగం పెట్టుకున్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు? నేను చనిపోవడం ఏంటని చెప్పి కనుక దైవజనుడి మీద హిజ్కియా తిరుగుబాటు చేసినట్లయితే హిజ్కియా కృపను కోల్పోయేవాడే. దైవజనుడు చెప్పిన మాటకు లోబడ్డాడు, తల ఉంచి ప్రార్థన చేసుకున్నాడు. మరలా అదే దైవజనుడు వచ్చి ఏం చెప్పాడు? నీకు 15 సంవత్సరాలు దేవుడు ఆయుస్సు పొడిగిస్తాడని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. అంటే దైవజనుడు నీ పట్ల జరిగే విషయం గురించి తెలియజేసినప్పుడు దాన్ని విని అంగీకరిస్తే మేలు పొందుతావు. నువ్వు వినలేదనుకో, లెక్క చేయలేదనుకో, చాలా నష్టపోతావు. ఓకే, చాలా నష్టపోతావు. అందుకే మాట వినే మనస్సు చాలా గొప్పది. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దిద్దుబాటు చేసుకుంటే గొప్పగా ఆశీర్వాదం పొందుతావు. తిరుగుబాటు చేస్తే, కానీ నువ్వు చేసిన పని వాక్యానికి విరోధమైన పని, దైవజనుడు గద్దించినప్పుడు సరి చేసుకోకుండా నా గురించే దైవజనుడు చెప్పాడు అంటే అప్పుడు నువ్వు తిరుగుబాటు చేసే వ్యక్తిగా, తల వంచి సరి చేసుకునే వ్యక్తిగా. మరి దానివల్ల నా నష్టపోతావా, ఫలితాలతో వర్తిల్లుతావా? ఇది ఎవరికి అర్థమవుతుంది? భక్తి పరులకు మాత్రమే, దేవుని బిడ్డలకు మాత్రమే అర్థమవుతుంది. భక్తి పరులు కాదనుకోండి, తిరుగుబాటు చేస్తారు. భక్తి పరులు అనుకోండి, ఆ గడ్డింపులో ఉన్నటువంటి ఆ శాపము నా నుండి, నా దేశం మీద నుండి తొలగిపోవాలని దేవుడి సన్నిధిలో గురించి ప్రార్థన చేస్తారు. ఏమండి? లోబడిన దావీదు కృపను పొందాడు, లోబడిన హిజ్కియా కృపను పొందాడు, లోబడిన యెజబేలు నీ యొక్క దేశంలో 3.5 సంవత్సరాలు వర్షం పడదంతోనే ఆ దైవజనుడు కొట్టుకుంటురా, అతన్ని కొట్టాలి, అతన్ని చంపాలని చెప్పానన్నారు. కానీ దైవజనుడు చనిపోలేదు, కానీ వాళ్ళే భయంకరమైన సమస్య వచ్చారు. కారణం ఏంటి తెలుసా? దేవుని యొక్క మాట నీకు కొంచెం కఠినంగానే అనిపించవచ్చు. అప్పుడు ఏం చేయాలి మనం? ప్రభా, నా పొరపాటును క్షమించమని దిద్దుబాటు చేసుకుంటే కృపను పొందుతాం. కానీ దైవజనుడు నోటి వచ్చింది, దేవుడు వెలిగించాడని చెప్పి, మాకు విరోధమైన మాటలు వచ్చినాయి అని చెప్పి దేవుడి మీద, దైవజనుడి మీద తిరుగుబాటు చేసేవనుకో, నష్టపోయేది ఎవరు? ఈ విషయాలు మనం ఎదుర్కోగలిగి ఉండాలి. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే ప్రార్థనా పరులుగా ఉండాలి, విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి, వాక్యానుభవం కలిగినటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యూదులు యేసు ప్రభుని నీవు సమరయుడు, నువ్వు దయ్యానివి అన్నప్పుడు యేసు ప్రభు వారిని తిరుగుబాటు చేయలేదు. ఎందుకంటే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? అది నెరవేర్చాలి కాబట్టి వాళ్ళ మీద తిరుగుబాటు చేయలేదు కనుక వారికి సమాధానం చెప్పాడు. ఏమని? నా తండ్రి నన్ను ఎందుకు పంపించాడు? చదువున్నాను. నా తండ్రి నన్ను ఎందుకు పంపించాడు?
ఆ, నేను దైవం పట్టిన వాడిని కాను. నేను దైవం పట్టిన వాడిని కాను. నా తండ్రిని కనపరచువాడు. నేను నా తండ్రిని కనపరిచేవాడిని. మీరు నన్ను అవమానపరుచుచున్నారు. నేను నా తండ్రిని కనపరచడానికి వచ్చాను. నా తండ్రిని కనపరిచేవాడిని, కానీ మీరు నన్ను అవమానపరుస్తున్నారు. ఏమండి? దేవుణ్ణి అవమానపరిచిన యూదులు ఏమయ్యారు? యూదుల మాటకు లోబడి విధేయతగా తన గొప్పతనాన్ని ప్రదర్శించిన యేసు ప్రభు ఏమయ్యాడు? రక్షకుడయ్యాడు. యూదులేమో శాపగ్రస్తుడయ్యాడు. యేసు ప్రభు ఏమో రక్షకుడయ్యాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో గ్రహించలేని విధంగా ఎవరి యూదులు మారిపోయారు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? రిఫరెన్స్ ఇస్తాను చూడండి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి? లోకాసు వార్త 11వ అధ్యాయం 10వ వచనం. చాలా చక్కని వివరణ ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు. లోకాసు